ఈ రోజుకైతే డే 2కి అయితే ఇది 4th ఫారెస్ట్. ఈ రూట్లో పెద్ద పెద్ద ఫారెస్ట్లు అయితే తగులుతున్నాయి. 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఇదైతే ఉంటుంది. ఒక 6 నుంచి 9 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఎందుకంటే నేను చూసా మ్యాప్స్లో ఆ విలేజ్ దాటిన 1 కిలోమీటర్ కాడ నుంచి 1 కాదు 1 కాదు 1-2 కిలోమీటర్స్ కాడ నుంచి డైరెక్ట్ తాడ్వాయి వరకు ఉంది ఫారెస్ట్. పెద్ద ఫారెస్ట్. నా గెస్సింగ్ ఉంటుంది 8-9 కిలోమీటర్స్ ఉంటుంది ఫారెస్ట్. ఫైనల్లీ అయితే తాడ్వాయి 8 కిలోమీటర్స్ ఫారెస్ట్ అయితే దాటేసాము. మనకి లెఫ్ట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా, అదైతే పసర రూట్. మనమైతే రైట్కి వెళ్ళాలి. వెహికల్స్ అన్ని హెవీ వెహికల్స్ వస్తున్నాయి. మనమైతే ఇటు రైట్కి అయితే వెళ్ళాలి. మన బ్యాక్ సైడ్ వెళ్తే పసర అలా కూడా వెళ్ళిపోవచ్చు మనము, కానీ నేనైతే ఈ రూట్ నుంచి అయితే వచ్చా. ఇంకొక 1 కిలోమీటర్ ఉంది తాడ్వాయికి. చూశారు కదా, అమ్మ బాబోయ్ 2-3 ఫారెస్ట్లు దాటిలే, కానీ ఈ ఫారెస్ట్ అయితే మరీ దారుణం ఉంది. 8 కిలోమీటర్లు. దీని గురించి నేను తాడ్వాయి రీచ్ అయిన తర్వాత చెప్తా. ఇప్పుడైతే మనమైతే తాడ్వాయి ఎంటర్ అవుతున్నాం. 8 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఎవ్వరు లేరు, నేను ఒక్కనే అలసిపోయినా తొక్కి. ఇదంతా తాడ్వాయి అటవీ క్షేత్రాధికారి కార్యాలయం అంట ఇది. ఇది వచ్చేసి ఏదో ఉంది తాడ్వాయి ఎంట్రన్స్. మన మేడారం సమ్మక్క సారక్క తల్లి కొలువుదీరి ఉన్న మండలానికి అయితే వచ్చేసాము. తాడ్వాయి మండలానికి కిందకు వస్తుంది, కనిపిస్తుంది కదా తాడ్వాయి. ఫైనల్లీ మన సమ్మక్క సారక్క కొలువుదీరి ఉన్న తాడ్వాయి మండలం సక్సెస్ఫుల్లీ మన డెస్టినేషన్కి అయితే ఈరోజు అయితే మనం రీచ్ అయ్యాము. ఈరోజు మనం తాడ్వాయి అనుకున్నాం, కానీ 5 అవ్వకముందే మనం అయితే తాడ్వాయి అయితే రీచ్ అయ్యాము. మనం 6 అనుకున్నాం కదా రీచ్ అయ్యేసరికి తాడ్వాయి, కానీ 5 అవ్వకముందే ఇంకా 5కి ఇంకా 9 మినిట్స్ ఉంది. చూడండి గైస్, కరెక్ట్గా మనం తొక్కితే రోజుకి సెంచరీ కూడా కొట్టవచ్చు. మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. నిన్న బ్రేక్ తీసుకున్నా, కానీ వాళ్ళైతే బ్రేక్ తీసుకోలేదు. నిన్న 2-3 అవర్స్ బ్రేక్ తీసుకున్నా. ఈరోజు అయితే ఓన్లీ 1 అవరే బ్రేక్ తీసుకున్నా. తాడ్వాయి ఎంటర్ అవ్వగానే నేషనల్ హైవే అయితే ఇప్పుడు కడతాను. టూ డైరెక్ట్ పసరా వెళ్తుందని చెప్పినా కదా, మన బ్యాక్ సైడే పసరా. ఇప్పుడే రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అబ్బా, ఫారెస్ట్లో తొక్కి అలసిపోయినంటే మళ్ళీ ఒక 200 మీటర్స్ మళ్ళీ ఎత్తుంది. ఇది తొక్కాలి ఇప్పుడు. కానీ రోడ్ అయితే పెద్ద రోడ్డే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సాక్షాత్తు సమ్మక్క తల్లి కొలువుదీరి ఉన్న మేడారం ఎంట్రన్స్ దారి అయితే ఇది. ఇటు వెళ్తే ఏటూరు నాగారం వెళ్తుంది. మనం ఇటు నుంచి వద్దామనుకున్నాను, కానీ ఇటు నుంచి అయితే రావాలి. ఇటు వెళ్తే పసర వెళ్ళిపోతుంది. కానీ మనం ఇటు నుంచి చూశారు కదా రోడ్డు, 8 కిలోమీటర్స్ ఫారెస్ట్ సందులో నుంచి ఇటు నుంచి అయితే మనం అయితే ఇటు వచ్చేసాము. ఒక బ్రేక్ అయితే తీసుకున్న, థమ్స్అప్ తాగిన. ఆర్చ్ ఇదే మేడారం సమ్మక్క తల్లి కొలువుదీరి ఉన్న గద్దెలు. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు అయితే మనం తాడ్వాయి అనుకున్నాం కదా మన డెస్టినేషన్. ఇంకా 1 అవర్ ఉంది 6 అవ్వడానికి. అయితే నేను డైరెక్ట్ మేడారమే వెళ్ళిపోతున్నా. అక్కడ హరిత రిసార్ట్స్ అయితే చూసా. హరిత రిసార్ట్స్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి పోయి కనుక్కొని డైరెక్ట్గా అయితే మన హోటల్ అయితే చూసుకుందాం. చూడండి, కార్గో సర్వీస్ ఉంది కావచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, సాక్షాత్తు అమ్మవారు కొలువుదీరి ఉన్న ప్రదేశానికి అయితే మనమైతే ఎంటర్ అయిపోతున్నాం. మేడారం అమ్మవారు కొలువుదీరి ఉన్న ఆర్చ్ లోపటి నుంచి నేనైతే ఎంటర్ అవుతున్నా. జై శ్రీ సమ్మక్క తల్లి, జై శ్రీ సారలమ్మ తల్లి. ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది మనము మేడారం రీచ్ అవ్వడానికి. ఇంకా మనకి 1 అవర్ ఉంది. 1 అవర్ ఉన్నా 2 అవర్ ఉన్నా 7లోగా అయినా మనం రీచ్ అయిపోయి డైరెక్ట్గా ఆడ టెంట్స్ అయితే ఉంటాయంట. టెంట్స్ ఉన్నాయేం కాదు, లేకపోతే హరిత రిసార్ట్స్ ఉన్నాయేం కాదు, వెళ్ళి అసలు ఖాళీగా ఉన్న ఏలేవో కనుక్కొని మనమైతే ఉందాము. ఆల్మోస్ట్ ఉంటాయి, చాలా టెంట్స్ అయితే ఉన్నాయంట. రోడ్ సైడ్ను కూడా షాపింగ్స్ అయితే బాగా పెడుతున్నారు. ఇప్పుడైతే మేడారం జాతర సీజన్ కాబట్టి అన్నీ సేల్ అయితే, అందుకనే రోడ్ సైడ్స్ అయితే కూల్ డ్రింక్ షాప్స్, లిక్కర్ షాప్స్, పుచ్చకాయలు, ఇంకా ఫర్దర్ అన్నీ అయితే పెడుతున్నారు. చూడండి గైస్, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పార్కింగ్ ప్లేస్లు అయితే ఉన్నాయి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ చూడండి. టీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ తాడ్వాయి.
బస్ స్టాండ్ ఇది, ఓహో బస్ స్టాండ్ కావచ్చు ఇదంతా. ఇందాక 8 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉంది కదా, ఆ ఫారెస్ట్ అయితే మొత్తం కొండ. అబ్బా తొక్కి 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 అలసిపోయినా, ఎవ్వరు లేరు. ఒక్కరినే ఎవరైనా హెల్ప్ అడుగుదామన్నా కూడా ఒక్కొక్క వెహికల్స్ 10 మినిట్స్కి హాఫ్ అన్ అవర్కి అయితే వస్తున్నాయి. అందుకని ఎవరిని హెల్ప్ అడగలే, డైరెక్ట్గా అయితే వచ్చేసా. 14 కిలోమీటర్స్ కాబట్టి ప్రశాంతంగా అయితే వెళ్ళిపోవచ్చు మనము. ఫైనల్లీ అమ్మవారు కొలువు తీరు ఉన్న ప్రదేశం ఇది. అయితే అమ్మవారు పుట్టి పెరిగింది ఒక ప్లేసు, అదృశ్యమైందేమో ఒక ప్లేసు. అదృశ్యమైందేమో చిలకల గుట్ట. అయితే అమ్మవారి గద్దెలు వచ్చేసి మేడారములు అయితే ఉన్నాయి. అదృశ్యమైంది చిలకల గుట్ట, దానికి ఆపోజిటే ఉంటుంది. చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఎమ్మెల్యే సీతక్క సెకండ్ టైం మళ్ళీ కాంగ్రెస్ తరపు నుంచి అయితే గెలిచింది. ఎమ్మెల్యే సీతక్క, ములుగు డిస్టిక్ ఎమ్మెల్యే సీతక్క. కరోనా టైంలో సీతక్క అయితే ఇక్కడున్న గిరిజన ప్రజలకైతే చాలా అయితే హెల్ప్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో ఏమైనా మంచి లొకేషన్స్ అయితే మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఆ ఫారెస్ట్లో అన్ని కోతులే. ఇటు చూడు, ఇక్కడ కూడా కోతులు అయితే ఉన్నాయి. ఇక్కడ తక్కువ, ఆ ఫారెస్ట్లో అయితే కోతులు ఎక్కువ ఉండే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఈ 1.5 మంత్ అయితే ధూమ్ధామ్ జాతర. జనవరి 15-20 నుంచి అయితే ఇక్కడ జాతర అయితే స్టార్ట్ అయింది. ఈ మంత్ 28 వరకు అయితే ఉంటుంది. అయితే 24 లాస్ట్, 28 వరకు అయితే ఉంటుంది. ఫిబ్రవరి 28 లాస్ట్. కానీ ఈ సంవత్సరం అయితే లీప్ ఇయర్ వచ్చింది, 29 ఈ ఫిబ్రవరి మంత్. 28 వరకు అయితే జాతర జరిగిద్ది చిన్నగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 13 కిలోమీటర్స్ మోర్ మేడారం జాతర. సాక్షాత్తు అమ్మవారు కొలువు తీరు ఉన్న ప్లేస్. జై శ్రీ సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి. వరంగల్ 1 అంట, వరంగల్ డిపో బస్సు వెళ్తుంది. బస్సుకు వద్దామంటే లేడీస్ డామినేషన్ ఎక్కువైపోయిందని చెప్పి నేను అన్నీ చేసుకుని కనిపిస్తాను కదా బోర్డు. 13 కిలోమీటర్స్ మోర్. ఇటైతే బాగుంది ప్రదేశము. నేను మార్నింగ్ ఏటూరు నాగారము నుంచి డైరెక్ట్ తాడవాయికి 58 కిలోమీటర్స్ అన్నా కదా. ఈ పెద్ద ఫారెస్ట్ 8 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉందా, ఆ ఫారెస్ట్ ఒక్కటే కొంచెం నీడగా ఉంది. కానీ అందుకని నేను చిన్నగా ఎవరిని నిలబడకుండా వచ్చేసా. మిగతా 50 కిలోమీటర్స్ ఎండే, బీభత్సమైన ఎండ. కానీ మంచిగా జాలీగా వరి పొలాలు ఆడ నేను కూర్చున్న కాడ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు, ప్లస్ ఏమో తాటి చెట్లు, తాటి కళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చా. ట్రాక్టర్ మీద ఫ్యామిలీతో జాలీగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. మోర్ దెన్ 1 కిలోమీటర్ ఉంది మేడారానికి అనగానే. రోడ్ సైడ్స్ అన్నీ చిన్న షాప్స్ ఉన్నాయి. ప్లస్ అందరూ పార్కింగ్ ప్లేస్ అంటే ఎక్కడ పడితే ఆడ చెట్ల సందులో పార్కింగ్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ట్రాక్టర్ల మీద, కార్ల మీద, ఆటోల మీద అన్ని షాప్స్ ఉన్నాయి. మంచిగా పార్కింగ్ చేసుకొని వండుకొని తింటున్నారు. ఆల్మోస్ట్ మేడారం అంటేనే గద్దెల దర్శనం. చూడండి గైస్, చూడండి కార్లో ఎక్కడ పడితే ఆడ పార్క్ చేసేసారు రోడ్ సైడ్కి. మొత్తం ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ వండుకొని అయితే తింటున్నారు. అక్కడ చూడండి డ్యాన్స్ చేస్తున్నారు పాటలు వేసుకొని, కనిపిస్తున్నారా? రోడ్ సైడ్స్ అన్నీ షాపులే, చిన్న షాపు. అంటే పరదాలు వేసి, కట్టెలతో కట్టి పరదాలు వేసి సరుకులు అమ్ముకుంటున్నారు, వస్తువులు అమ్ముకుంటున్నారు. అంటే నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, అవి అమ్ముతున్నారు. కూల్డ్, సోప్స్, చిన్నపిల్లలు తినే ఐటమ్స్, పుచ్చకాయలు, ఇవి అయితే అమ్ముతున్నారు. స్వాగతం సుస్వాగతం మేడారం. వచ్చేసినాం గైస్ మేడారం మనం. గద్దెలకు దారంట, ఇదే రోడ్డు. అబ్బబ్బబ్బా అన్ని షాప్సే. ఇప్పుడు మనమైతే హరిత రిసార్ట్స్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఆడికి వెళ్ళగానే మళ్ళీ నేను మీకు చెప్తా, ప్రాసెస్ ఎలా ఏందనేది చెప్తా. వచ్చేసినాం ఫ్రెండ్స్ మేడారానికి. ఫైనల్లీ మన డెస్టినేషన్ ప్లేస్కి అయితే వచ్చేసాము. మేడారం గద్దెలకు దారి. ఇది వచ్చేసి మేడారం బస్ స్టాండ్, కనిపిస్తుందా? మేడారం బస్ స్టాండ్. ఇటే వెళ్ళాలి. జాతర తెలంగాణ రాష్ట్రపు కుంభమేళ జాతర, భారతదేశంలోనే 2వ కుంభమేళ జాతర మేడారం. ఈ పోలీసులను అడుగుదాం. అక్కడ ఉన్న పోలీసు సారులను అడిగిన అయితే గుడికి అవతల అని చెప్పారు.
మరి గద్దెలు అవతలో లేకపోతే ఇంకో చిన్న టెంపుల్ ఉంది, దాని అవతలో అర్థం కావట్లే. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మన మేడారం ఊరు లోపలికైతే ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్. పచ్చని పల్లెటూరు ఇదంతా. అప్పటి కాలపు ఇల్లులు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. చూడండి, ఎడ్ల బండి మీద కట్టెలు అయితే తీసుకెళ్తున్నారు. అప్పుడు మేడారానికి అయితే చాలామంది ఫ్యామిలీతో సహా వచ్చి మేడారం దర్శించుకొని పోతారంట ఎడ్ల బండి మీద. ఇదే మేడారం విలేజ్. ఇంత బాగుంది చూడండి, మొత్తం లైట్ల డెకరేషన్లతో. సక్సెస్ఫుల్గా ఈరోజు డెస్టినేషన్ దాటి ఇంకా 14 కిలోమీటర్స్ అయితే ఎగస్ట్రా వచ్చేసాము మనము. మేడారానికి అయితే డైరెక్ట్ 6కి రీచ్ అయిపోయాము. 6:01కి అయితే కరెక్ట్ నేను మేడారం బస్టాండ్ కాడికి అయితే వచ్చేసాం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మేడారం అయితే రీచ్ అయిపోయాయి కదా. టైం ఎగ్జాక్ట్గా 8:30 అవుతుంది. రూముల కోసం తిరిగి లాస్ట్కి బార్గెన్ చేసి 1000 రూపీస్కి అయితే టెంట్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ టైం అయితే నేనైతే టెంట్లో అయితే ఉంటాం. నేను ఏ టెంట్ తీసుకున్నా అనేది మీకైతే చూపిస్తాను. ప్లస్ నేను ఏ రిసార్ట్లో ఉంటాను అనేది కూడా మీకైతే చూపిస్తాను. హరిత రిసార్ట్స్ అయితే వెళ్ళి కనుక్కుంటే అయ్యంతా ఇంకా ఓపెన్ చేయలేదంట. ప్రస్తుతం అయితే క్లోజ్లో ఉన్నాయి. ఒక 3-4 డేస్లో ఓపెన్ చేస్తా అన్నారు. అందుకనే ముందు ఎస్ఎస్సి రూమ్స్ ఏదో ఉంది సంథింగ్ చూపించి మీకు చెప్తాను. అయితే నా టెంట్ అయితే చూపిస్తాను. ప్రస్తుతం నాకు టెంట్ అయితే 1000 రూపీస్కి అయితే బార్గెన్ అయితే చేసా. 1500 అన్నారు. నేను ఒక్కనే కదా అని చెప్పి 1000కి అయితే ఇచ్చారు. ఇదే వచ్చేసి మన టెంట్. ఇదే 1000 రూపీస్. ఇది ఒక టెంట్ ఉంది ఆల్రెడీ, దాంట్లో 5 మెంబర్స్ ఉన్నారంటే 5 మెంబర్స్కి అయితే 1500 ఒక్కలు కదా అని చెప్పి నాకైతే 1000 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇది ఒక టెంట్ ఉంది. మనమైతే మిడిల్ టెంట్ అయితే తీసుకున్నా. దాంట్లో 5 మెంబర్స్ అయితే ఉన్నారు. లోపల చూపిస్తాను. లోపలైతే లైట్ అయితే ఉండదు. లోపల మొత్తం చీకటిగానే ఉంది. ప్రస్తుతం ఈ టెంట్ ఒకటి ఖాళీగా ఉంది. మేబీ ఎవరైనా వస్తే. నేను రిసార్ట్ అని చెప్పిన కదా, అదే రిసార్ట్. ఇది కనిపించేది అంతా రిసార్టే. ఎస్ఎస్ రూమ్స్ రెంట్ సంథింగ్ ఏదో ఉంది. సమత కూల్ డ్రింక్స్ అని ఏదో షాప్ కూడా ఉంది. ప్రస్తుతం ఇదైతే మన రూమ్. ఇవాళ నైట్ అయితే ఈడే మనమైతే స్టే చేస్తున్నాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు ప్రతి ఒక్క నా షార్ట్ వీడియో చూస్తున్నారు కదా, కామెంట్ చేయండి. ప్లస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, బాయ్. మళ్ళీ మరొక వీడియో రేపు మార్నింగ్ డే 3లో అయితే కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.